హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పీపుల్స్ మీడియా. నేను మీ సంతోష్. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ వరంగల్ నగరాల జాబితాల తర్వాత అతిపెద్ద నగరం కరీంనగర్. ప్రస్తుతం కరీంనగర్ ను ప్రధానంగా పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్య డంపింగ్ యార్డ్. కరీంనగర్ ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ పై పీపుల్స్ మీడియా అందిస్తున్న ప్రత్యేక కథనం. ఎవరెస్ట్ శిఖరాన్ని తలపిస్తున్న కరీంనగర్ డంపింగ్ యార్డ్. స్మార్ట్ సిటీ బయో మైనింగ్ ప్రాజెక్టులో భాగంగా 16 కోట్ల రూపాయల ఫండ్స్ కేటాయింపు. కరీంనగర్ పట్టణంలో సుమారు 4 లక్షలకు పైగా జనాభా. నగరంలోని 60 డివిజన్లలో ఉన్న చెత్త మొత్తం ఒకే చోటుకు. 50 ఏళ్లుగా పేరుకుపోయిన సుమారు 2 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త. రోజు కరీంనగర్ నగరం నుండి వెలువడే 184 టన్నుల చెత్తను మానేరు తీరానికి. ప్రస్తుతం కరీంనగర్ జనాభా 4 లక్షల పైచిలుకు. మొత్తం 184 టన్నుల చెత్తను కరీంనగర్ మానేరు ఒడ్డున ఉన్నటువంటి డంపింగ్ యార్డుకు తడి పొడి చెత్త రూపంలో కరీంనగర్ మున్సిపల్ సిబ్బంది ప్రతిరోజు తరలించడం జరుగుతుంది. గత 50 ఏళ్లుగా సుమారు 2 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త ఈ డంపింగ్ యార్డ్ లో పేరుకపోవడంతో గుట్టలు గుట్టలుగా ఏర్పడి ఒక ఎవరెస్ట్ శిఖరాన్ని తలపిస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. డంపింగ్ యార్డ్ నుంచి వెలువడే విషవాయువులతోటి అనారోగ్య బారిన పడే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. కరీంనగర్ సిటీలోని 60 డివిజన్లో ఉన్న సుమారు 78,000 ఇళ్ల నుంచి ప్రతిరోజు 20 నుంచి 30 లారీల చెత్త వస్తుందని అంచనా. సుమారు 4 లక్షలకు పైగా జనాభా ఉన్న సిటీలో ఇండ్ల నుంచే కాక దుకాణాలు, హోటళ్ల నుంచి వెలువడే 184 టన్నుల చెత్తను మానేరు తీరంలోని డంపింగ్ యార్డ్లో డంప్ చేస్తున్నారు. ఎవరెస్ట్ శిఖరాన్ని తలపిస్తున్న కరీంనగర్ డంప్ యార్డ్. ఎవరెస్ట్ శిఖరంపై మంచుతో కప్పబడిన శిఖరాలు కనబడతాయి. కానీ కరీంనగర్ డంపింగ్ యార్డ్ లో చెత్త విషవాయువులతో కూడిన పొగ కనపడుతుంది. డంప్ యార్డ్ పరిసర ప్రాంతాల డివిజన్లో ప్రజలకు డంప్ యార్డ్ నుండి వచ్చే దుర్వాసన విషవాయువుల వలన శ్వాసకోశ అనారోగ్య బారిన పడే అవకాశాలు ఉన్నాయి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు అప్పటి మాజీ మంత్రి ప్రస్తుతం ఎమ్మెల్యే గంగుల కమలాకర్ చొరవతోటి స్మార్ట్ సిటీ నిధులతోటి సుమారు 16 కోట్ల రూపాయలతోటి డంపింగ్ యార్డ్ తోటి బయో మైనింగ్ ద్వారా శుద్ధి చేసే కార్యక్రమం చేపట్టినప్పటికీ ఆ టెండర్ ను చెన్నై సంస్థకు అప్పగించినప్పటికీ మధ్యలోనే ఆ చెన్నై సంస్థ చేతులెత్తేసిన పరిస్థితి. ఈ డంపింగ్ యార్డ్ లో 50 ఏళ్లుగా పేరుకుపోయిన సుమారు 2 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను తగ్గించడంతో పాటు ఆ స్థలాన్ని మళ్లీ వినియోగించుకునేందుకు స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ బయో మైనింగ్ ప్రారంభించింది. ఇందుకోసం 16 కోట్ల రూపాయల స్మార్ట్ సిటీ ఫండ్స్ కేటాయించి టెండర్లు దక్కించుకున్న చెత్తను ప్రాసెస్ చేయటం ప్రారంభించింది. అగ్రిమెంట్ ప్రకారం ఏడాదిలో డంపింగ్ యార్డ్ ను పూర్తిగా క్లీన్ చేసి కార్పొరేషన్ కు అప్పగించాల్సి ఉంది. కానీ ఏడాది పాటు 3 షిఫ్టుల్లో వర్కర్స్ తో పని చేయించిన టార్గెట్ రీచ్ కాలేక చేతులెత్తేసింది. కరీంనగర్ నడిబొడ్డులో మనకు ఈ డంప్ యార్డ్ అనేది ఒక పెద్ద సమస్యగా తయారైంది. కరీంనగర్ నగర పరిధిలో గల కోతిరాంపూర్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, అల్కాపూర్ కాలనీ, గణేష్ నగర్ ప్రాంత ప్రజలు ఈ డంప్ యార్డ్ తోని తీవ్రమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ డంప్ యార్డ్ అంటుకోవడం వల్ల పొగలు వ్యాపించి ఈ ప్రాంతవాసులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. శ్వాసకోశ వ్యాధులు కావచ్చు, ఊపిరితిత్తు వ్యాధులతోని తీవ్ర అనారోగ్య పాలవుతున్నారు. ఈ డంప్ యార్డ్ వల్ల చాలా సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ డంప్ యార్డ్ను ఇక్కడ నుంచి తొలగించాలని చెప్పేసి అన్ని కాలనీ వాసులు, గణేష్ నగర్ కావచ్చు, కోతిరాంపూర్ కావచ్చు, అల్కాపురి కాలనీ ప్రజలు కావచ్చు చాలా రోజుల నుండి డిమాండ్ చేస్తున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ డంప్ యార్డ్ సమస్య అనేది తీరుస్తామని చెప్పేసి ప్రకటనలు చేస్తున్నారు తప్పితే అది ఆచరణలో అమలు కావడం లేదు. ఈ డంప్ యార్డ్ మంటలు అంటుకోవడం వల్ల ఈ ప్లాస్టిక్ ఏవైతే వ్యర్థాలు మొత్తం కాలిపోయి, ప్లాస్టిక్ కవర్లు కావచ్చు కాలిపోయి దాని నుంచి వ్యర్థాల నుంచి విషవాయువులు విడుదలవుతున్నాయి. ఈ విషవాయువులు పీల్చుకోవడం వల్ల
పిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇది ప్రతి సంవత్సరం ఇదే తంతు జరుగుతుంది. నగరపాలక సంస్థ కావచ్చు, అధికారులు కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, పార్లమెంటు సభ్యులు, ఇప్పుడు మంత్రిగా ఉన్నారు, వారు కూడా దీని మీద దృష్టి పెట్టి ఈ డంప్ యార్డుకు శాశ్వత పరిష్కారం చూపి, గతంలో కూడా విద్యుత్ ఉత్పత్తి చేస్తామని చెప్పేసి ఒక ప్రణాళిక ప్రకారం ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ చేపట్టడం జరిగింది. కానీ అది మధ్యలోనే వదిలివేయడం జరిగింది. వెంటనే ఈ విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టును వెంటనే మొదలుపెట్టి ఈ డంప్ యార్డ్ సమస్యగా శాశ్వత పరిష్కారం చూపెట్టాలని చెప్పేసి కోరుతున్నాం. గతంలో కమిషనర్ గారు కూడా దీన్ని విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు కింద స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో దీన్ని చేర్చి ఈ చెత్తను కూడా మొత్తం తొలగించి దీని ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తామని చెప్పేసి పేర్కొన్నారు. అయినప్పటికీ ఈ డంప్ యార్డ్ విషయంలో ఒక్క అడుగు కూడా ముంగడి పడట్లేదు. ఇదిలా ఉంటే ఎండాకాలం వచ్చిందంటే చాలు డంపింగ్ యార్డ్ నిత్యం మంటలతో మండిపోతూ ఉంటుంది. మంటలు మండటం, ఫైర్ ఇంజన్లతో ఆర్పటం ఇక్కడ మామూలైపోయింది. ప్రతి ఏటా జరగటంతో ప్రమాదవశాత్తు నిప్పంటుకుంటున్నదా లేదా చెత్త గుట్టలను తగ్గించటానికి మున్సిపల్ సిబ్బంది నిప్పు పెడుతున్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. డంపింగ్ యార్డ్లు చెత్త ఏరుకునే వాళ్ళు చెత్త నుంచి కాపర్ తీసుకునేందుకు నిప్పు పెడుతున్నారని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఒక కేంద్ర మంత్రి, ఇద్దరు రాష్ట్ర మంత్రులు ఉన్నప్పటికీ ఈ డంపింగ్ యార్డు సమస్యను పరిష్కరించాలని ప్రజలు పెద్ద ఎత్తున కూడా కోరుతున్నారు. ఇప్పటికైనా స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి ఈ డంపింగ్ యార్డును సమస్యను పరిష్కరిస్తే మమ్మల్ని కాపాడిన వారైతారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంటలు ఆర్పివేశాక రోజుల తరబడి పొగ వస్తుండటంతో స్థానికులకు ఊపిరాడటం లేదు. దుర్వాసంతో నరకం చూస్తున్నారు. రాత్రి వేళల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డంపింగ్ యార్డ్ సమస్యను త్వరగా పరిష్కరించాలని డివిజన్ ప్రజలు కోరుతున్నారు.